డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంబేద్కర్ మహాశయునికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. పార్టీ ఎస్ఎస్ఎల్ నేతలు ఆధ్వర్యంలో ముందుగా పార్టీ కార్యాలయం నుండి నరసరావుపేట సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఎన్ఆర్టీ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్ అంబేద్కర్ నినాదాలతో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నేతలు కొబ్బరికాయలు కొట్టి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయం ఆవరణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ అణగారిన వర్గాలకు సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన స్వాతంత్రం అంబేద్కర్ రాజ్యాంగంతో సాధ్యపడింది అని తెలిపారు. అలాగే ఇటీవల వరకు ఈ రాష్ట్రంలో అమలైన రాజారెడ్డి రాజ్యాంగాన్ని ప్రజలు తిరస్కరించి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలుపరిచే దిశగా ప్రజలు నిర్ణయం తీసుకున్నారని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అన్ని వర్గాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం జరిగి అంబేద్కర్ ఆశించిన సమాజ స్థాపన జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీలోని వివిధ హోదాల్లో గల నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొనడం జరిగింది. మన చిలకలూరుపేటలో కూటమి ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ చిలకలూరుపేటలో కానీ రాష్ట్రంలో కానీ తెలుగుదేశం పార్టీ ఉంటేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి అందరూ న్యాయం జరుగుతుందని ఒక భావనతో అందరూ మన చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరికీ న్యాయం చేస్తారని కోరుకుంటూ, న్యాయం జరిగిందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు భారత రాజ్యాంగం అనేది ప్రతి ఒక్క పౌరుని కూడా కుల, మత, వర్గాలకు అతీతంగా ఒక పవిత్రమైన గ్రంథం. మరి భారతదేశంలోనే అత్యున్నత స్థానమైనటువంటి మరి భారత రాజ్యాంగాన్ని అన్ని విధాలా గౌరవించి దానిలోని మరి అన్ని విలువల్ని కూడా తమ పార్టీ, తెలుగుదేశం పార్టీ మరి ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్క సామాజిక వర్గానికి అన్ని విధాలా న్యాయం చేస్తున్నారని ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. గడిచిన ప్రభుత్వం అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా, రాజ్యాంగాన్ని వచ్చే విధంగా మరి పరిపాలన చేసింది. ఈ రోజు రాజ్యాంగాన్ని గౌరవించే ఏకైక ప్రభుత్వం, పార్టీ ఏదన్నా ఉందంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ఏ ప్రభుత్వం కూడాను మరి భారత రాజ్యాంగాన్ని గౌరవించే విధంగా మరి పరిపాలన చేయాలని చెప్పేసి ఆశిస్తూ మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి దళిత వార్డుల్లో కానీ, తెలుగుదేశం పార్టీ ఆఫీసుల్లో కానీ ఒక పండగలా చేసుకుంటున్నామంటే అది భారత రాజ్యాంగ నిర్మాత రాసిన రాజ్యాంగాన్ని చంద్రబాబు నాయుడు గారు తూచి చెప్పకుండా అమలు చేస్తూ ఆయన శిష్యుల్లాగా పనిచేసే చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక పండగలా ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరిచి జగన్మోహన్ రెడ్డి దళితులపై ఏ విధంగా దాడులు చేసి దళితులు ఆంధ్రప్రదేశ్లో బ్రతకడానికి వీలు లేదనే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడు. అలాంటి దుర్మార్గుల్ని, నరరూప రాక్షసుల్ని అంతమొందించే విధంగా తుప్పుగా ఓడించే పాత్రల్లో కీలక పాత్ర పోషించిన ఈ దళితులకి హ్యాట్స్ చేస్తూ, ఈ దళితులు మళ్ళా మంచి ప్రభుత్వాన్ని ఎంచుకొని మంచి బాటలో నడుచుకుంటూ పత్తిపాటి పుల్లారావు గారి ఆజ్ఞతో చిలకలూరుపేట నియోజకవర్గాన్ని దళిత వార్డుల్లో ఏ కార్యక్రమాన్నైనా ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి చేసుకునే విధంగా చేసుకుంటారని అందరికీ తెలియపరుస్తూ, ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఒక పండగలా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం జరగడం ఎంతో సంతోషంగా ఉందంటూ తెలియపరుస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించుకొని, అలాగే ఎన్ఆర్టీ సెంటర్లో కూడా ఆ పెద్దానికి నివాళులు అర్పించడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాలు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరిచిన జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఎంతటి అల్లాడిపోయారో అందరూ చూసే ఉంటారు. ఆ రాజ్యాంగాన్ని జనం భరించలేక జగన్మోహన్ రెడ్డిని దించి మళ్ళీ కొత్తగా
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమలు జరుగుతుంది అంటే ఈ దేశంలో దానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కృషి ఎంతో ఉంది. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రచనలు ఏ విధంగా ప్రజలందరూ కూడా ఆచరించి